ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో కన్యా రాశి అత్యంత వివేకవంతమైన మరియు ఆచరణాత్మకమైన రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధగ్రహం అంటేనే తెలివితేటలు, వ్యాపారం, గణితం మరియు వాక్చాతుర్యానికి కారకుడు. కన్యా రాశి వారు సహజంగానే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వీరు కోటీశ్వరులయ్యే యోగం పట్టే ముందు ప్రకృతి వారికి ఇచ్చే సంకేతాలు చాలా సూక్ష్మంగా మరియు అర్థవంతంగా ఉంటాయి. కన్యా రాశి వారు భూతత్వ రాశికి చెందినవారు. వీరికి గాలిలో దీపాలు పెట్టడం లేదా ఊహల్లో బతకడం నచ్చదు. ప్రతి పైసాను లెక్క చూసి ఖర్చు చేసే గుణం, భవిష్యత్తు కోసం దాచిపెట్టే స్వభావం వీరిని ఆర్థికంగా నిలకడగా ఉంచుతాయి. అయితే ఒక సామాన్య స్థాయి నుండి కోటీశ్వరులు అయ్యే స్థాయికి ఎదిగేటప్పుడు గ్రహాల గమనం మారినప్పుడు విశ్వం మనకు కొన్ని సంకేతాలను పంపుతుంది. బుధుడు మీ జాతకంలో బలపడినప్పుడు మీ ఆలోచన విధానంలో మరియు మీ చుట్టూ ఉన్న వాతావరణంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఆ సంకేతాలేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కన్యా రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారిలో కనిపించే మొదటి మార్పు క్లారిటీ. గతంలో మిమ్మల్ని గందరగోళానికి గురిచేసిన సమస్యలు అకస్మాత్తుగా పరిష్కారమవుతాయి. మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఎక్కడ తప్పు జరుగుతుందో మీరు సులభంగా పసిగట్టగలరు. మీరు ఎంప్లాయ్ మైండ్ సెట్ నుండి ఇన్వెస్టర్ మైండ్ సెట్కి మారుతారు. అంటే కేవలం కష్టపడటమే కాకుండా మీ డబ్బుతో పని చేయించడం ఎలాగో మీకు అర్థమవుతుంది. కొత్త వ్యాపార ప్రణాళికలు మీ మెదడులో నిరంతరం మెదులుతుంటాయి. ఈ మానసిక పరిణితి మీరు ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నారని చెప్పడానికి బలమైన సంకేతం. కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కావడంతో వీరికి ఆకుపచ్చ రంగు లేదా ప్రకృతికి సంబంధించిన కళలు ఎక్కువగా వస్తాయి. మీరు కళలో పచ్చని అడవిని, చిలుకలను లేదా పెన్నులు, పుస్తకాలు వంటి వస్తువులను చూస్తున్నట్లయితే అది బుధగ్రహ అనుగ్రహానికి సంకేతం. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కళలో ఏదైనా పత్రంపై సంతకం చేస్తున్నట్లు లేదా పెద్ద మొత్తంలో నగదును లెక్క పెడుతున్నట్లు కనిపిస్తే త్వరలోనే మీకు భారీ ధనలాభం కలగబోతుందని అర్థం. కలలో గణపతిని దర్శించుకోవడం లేదా ఎవరైనా మీకు పండ్లు ఇస్తున్నట్లు కనిపించడం కూడా రాజయోగం పట్టబోతుందని చెప్పడానికి సూచికలే. మీరు నివసించే ఇంటి పరిసరాల్లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు గమనిస్తారు. కన్యా రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వారి ఇంటికి చిలుకలు రావడం చాలా శుభప్రదం. చిలుక బుధగ్రహానికి వాహనం లాంటిది. అలాగే మీ ఇంట్లో ఉన్న మొక్కలు అకస్మాత్తుగా పచ్చగా కళకళలాడటం, ఎండిపోయిన మొక్కలు కూడా చిగురించడం వంటివి జరిగితే అక్కడ లక్ష్మీ కటాక్షం మొదలైందని అర్థం. మీ పని ప్రదేశంలో లేదా మీ టేబుల్పై పదే పదే పెన్నులు లేదా పేపర్లు అస్తవ్యస్తంగా కాకుండా అమర్చినట్లు ఉండటం కూడా మీ జీవితంలో క్రమశిక్షణ పెరిగిందని, తద్వారా సంపద రాబోతుందని అర్థం. సాముద్రిక శాస్త్రం ప్రకారం కన్యా రాశి పురుషులకు కుడి అరచేయి మధ్యలో దురద పుడితే అది అకస్మాత్తుగా డబ్బు అందబోతోందని చెప్పడానికి సంకేతం. అదే స్త్రీలకు ఎడమ అరచేతిలో దురద పుడితే శుభప్రదం. మీ ముఖంలో అకస్మాత్తుగా ఒక రకమైన మెరుపు వస్తుంది. కన్యా రాశి వారికి బుధుడు ప్రభావం వల్ల కళ్ళలో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపిస్తుంది. మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు గతంలో కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం, తేజస్సు కనిపిస్తే మీ జాతకంలో బుధ ఆదిత్య యోగం పనిచేయడం ప్రారంభించిందని అర్థం. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా పుస్తకాలు పట్టుకుని ఎదురవ్వడం లేదా చిన్నపిల్లలు నవ్వుతూ కనిపించడం కూడా అదృష్ట సంకేతమే. ధనవంతులు కాబోయే ముందు కన్యా రాశి వారికి సమాజంలో మేధావులు, వ్యాపారవేత్తలతో పరిచయాలు ఏర్పడతాయి. మీకు తెలియని ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక అద్భుతమైన ఐడియా రావచ్చు. కన్యా రాశి వారు సహజంగానే మంచి కమ్యూనికేటర్లు. మీరు మాట్లాడే మాటలకు ఎదుటివారు ప్రభావితం అవ్వడం, మీ సలహాల కోసం పెద్ద పెద్ద వ్యక్తులు రావడం మీరు ఉన్నత స్థాయికి చేరుతున్నారని చెప్పడానికి గుర్తులు. ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ లేదా ప్రతి మెయిల్ ఒక కొత్త అవకాశాన్ని మోసుకు వస్తుంది. మీ కాంటాక్ట్ లిస్ట్లో మార్పులు రావడం మీ ఆర్థిక ఎదుగుదలకు సోపానం. కన్యా రాశి వారు చాలా కాలం క్రితం ఎవరికైనా ఇచ్చిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి వస్తుంది. మీరు మరచిపోయిన పెట్టుబడులు లేదా ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా మీకు లాభాలు అందుతాయి. షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో ఉన్నవారికి అద్భుతమైన సమయం మొదలవుతుంది. మీరు చేసే విశ్లేషణలు నిజమవుతాయి. మీరు బ్యాంకు బ్యాలెన్స్ పెరగడం కంటే మీ ఆస్తుల విలువ పెరగడం మీరు గమనిస్తారు. ఇది మీరు కోటీశ్వరులు కావడానికి ప్రకృతి ఇచ్చే ఒక ప్రాక్టికల్ సంకేతం.
అదృష్టం వచ్చే ముందు కన్యా రాశి వారికి ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరుగుతుంది. మీరు పదే పదే విఘ్నేశ్వరుని స్తోత్రాలు వినాలని లేదా విష్ణు సహస్రనామం చదవాలని అనుకోవడం ఒక గొప్ప సంకేతం. బుధవారం రోజున మీకు తెలియకుండానే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలని అనిపిస్తుంది. మీ ఇంట్లో దీపం పెట్టినప్పుడు అది ప్రకాశవంతంగా వెలగడం, పూజ గదిలో అగరబత్తుల సువాసన కాకుండా ఒక రకమైన తులసి వనం సువాసన రావడం దైవశక్తి మీకు తోడుగా ఉందని నిరూపిస్తాయి. ఎప్పుడైతే మీరు ఇతరులకు విద్యాదానం లేదా సహాయం చేస్తారో అప్పుడు మీ రాజయోగాలు మరింత బలపడతాయి. కన్యా రాశి వారు కోటీశ్వరులు కావడానికి జాతకంలో బుధుడు తన స్వక్షేత్రమైన కన్యలో లేదా మిత్రక్షేత్రాలలో ఉండటం అవసరం. బుధుడు భద్ర మహాపురుష యోగంలో ఉన్నప్పుడు మీరు వ్యాపార రంగంలో తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. అలాగే గురుగ్రహం మీ భాగ్యస్థానాన్ని లేదా ధనస్థానాన్ని వీక్షించినప్పుడు మీరు ఊహించని విధంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త వాహనాలు లేదా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ జాతకంలో బుధుడు మరియు సూర్యుడు కలిసి ఉంటే మీ పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. కన్యా రాశి వారు ఒక కంప్యూటర్ లాంటి వారు. డేటాను విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోవడంలో మీ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు చెప్పిన సంకేతాలన్నీ మీరు ఒక గొప్ప ఆర్థిక మలుపును చూడబోతున్నారని చెప్పడానికి ప్రకృతి పంపే హెచ్చరికలు. అయితే అదృష్టం తలుపు తట్టినప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. అనవసరమైన ఆలోచనలు తగ్గించి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మిమ్మల్ని కోటీశ్వరులు కాకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. మీ సమయం మొదలైంది. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.